మనం ప్రొసీజర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఇక్కడ ఇంట్యూషన్ ఆర్ లాజిక్ అనేది ముందు మనమైతే సమ్ ఈక్వల్ టు 0 అని పెట్టుకుంటాం, రైట్. ఆ తర్వాత మనకి ఎప్పుడైతే ఇప్పుడు ఈ అర్రేని మనము ఒక్కసారి ఇలా ఐటరేట్ చేస్తాం. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఫర్ I ఈక్వల్ టు 0 సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఎర్రర్ ఆఫ్ I. ఇప్పుడు నాకు సమ్ ఏమవుతుంది, -2 అవుతుంది. ఓకే, నేను ఇక్కడ ఆల్రెడీ మ్యాక్సిమం వాల్యూ అనేసి ఒకటి పెట్టుకొని ఆడ మినిమం వాల్యూ అనేది పెట్టుకుంటాను, ఇంటీజర్ డాట్ మినిమం. ఎందుకంటే మనకి అక్కడ వాడిచ్చిన దాంట్లో నెగిటివ్ నెంబర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం 0 పెట్టుకోలేం. సో నేనైతే మినిమం వాల్యూ అయితే పెట్టుకుంటున్నాను, ఇంటీజర్ డాట్. తర్వాత నేనేం చేస్తాను, ఎప్పుడైతే మనం సమ్ అనేది అప్డేట్ చేస్తామో ప్రతిసారి మ్యాక్సిమమ్ని అప్డేట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మినిమం కంటే -2 అనేది పెద్దది. సో -2తో నేను మ్యాక్స్ని అప్డేట్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మనకి సమ్ అనేది నెగిటివ్లో ఉందో, ఇప్పుడు నేను నెగిటివ్ సమ్ని క్యారీ చేసుకుంటా పోతే నెక్స్ట్ దానికి యాడ్ చేద్దాంలే అనేసి